హాయ్ అండి. సంక్రాంతితో వచ్చేసింది మనకి. నాటుకోడి బిర్యానీ తయారు చేస్తున్నానండి. 2 నాటుకోళ్ళు తెచ్చారు. మాకు బంధువులు చుట్టాలు జనం వచ్చేసారు. కోడళ్ళు కూతుర్లు చెల్లెలు గారి పిల్లలు అందరూ వచ్చారండి. 2 కోళ్ళు అండి కొట్టించారు, నాటుకోళ్ళు. సంక్రాంతి స్పెషల్ అండి ఇది. అది మనం అయితే ఇంటికాడైతే కోసుకుంటే నాటుకోండి అయితే కడుక్కోమండి. మనం బయట కొట్టించారు కాబట్టి శుభ్రంగా కడుక్కోవాలి 2 సార్లు. మాంసం అయితే కడిగేస్తున్నాం. మాకైతే చాలా సందడిగా ఉందండి జనంతో. పండగ సందడి అంతా మా ఇంటికాడే ఉందనిపిస్తుంది. మేము అందరూ కలిపి ఓ దిక్కున చేసుకోవాలి పండుగను అనుకున్నామండి. ఈ సంవత్సరం అయితే అందరూ కలిపి మా ఇంటికి వచ్చారు. ఇప్పుడు చికెన్ అయితే శుభ్రం కడిగేసుకున్నాను నేను. ఇది డైరెక్ట్గా అయితే మనం పెట్టుకోకూడదండి దమ్ము. ఇందులోనే మనం పసుపు వేసాను, 2 చెంచాలు పసుపు వేసాను. కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. దాన్ని సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాను. 3 స్పూన్లు చెంచాలు అయితే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ అండి. కారం కొద్దిగా వేసుకుంటున్నాను నేను. 2 చెంచాలు పైన ఉంటుందండి కారం. అది శుభ్రంగా మన పైన కింద అందరం అన్ని కలిపేసేసుకుని మనం అయితే కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. ఒక 6 విజిల్లు అయితే వేయించుకుందాం. ఎందుకంటే మాంసం మెత్తగా ఉంటుందండి. అదే బాయిలర్ కోడి మాంసం మనం దమ్ వేసుకుంటూ ఉడికిపోద్ది, కానీ నాటుకోడి అయితే ఉడకదండి. ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం. అందుకని మనం ఉప్పు వేసాం కదా, మాంసంలో వాటర్ అయితే వస్తుందండి. నేను 2 కేజీలు రైస్ అయితే బిర్యానీ రైస్తో బిర్యానీ చేస్తున్నానండి. 5-6 విజిల్లు వచ్చేసినాయండి. అదిగోనండి చక్కగానే మనం అయితే ఇక్కడ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. మసాలా సామాన్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. అది పిల్లలతో మంచి కేకలుగా ఉన్నాయండి. కేకలు చేస్తున్నారు పిల్లలు. ఆకలి చేస్తుందండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. కొత్తిమీర అండి, పుదీనా. బయట పొయ్యి మీద చేద్దాం అనుకున్నాం కదండి, గాలి వేసేస్తే వీడియో అయితే బాగుంటుంది, బాగా వస్తుంది, మీకు కూడా బాగా కనపడుతుంది అనుకున్నాం, కానీ గాలి వేసేస్తుందండి. ఉప్పు అయితే అల్లం వెల్లుల్లి ముద్ద పేస్ట్ అయితే నేను 3 చెంచాలు తీసుకున్నాను. ఉప్పు అయితే సముద్రంలో వాటర్ అయితే ఎంత ఉప్పుగా ఉంటాయో అంత ఉప్పు అయితే మనం యాడ్ చేసుకోవాలండి రైస్లోని. అలా చూసుకోవాలి, వాటర్లో అలా ఉండేలా చూసుకోవాలి. ఉప్పు క్వాంటిటీ అయితే ఎక్కువ ఉండాలి. ఇందులో మనం అయితే మాంసం మగ్గ పెట్టుకోనాక మసాలాలన్నీ యాడ్ చేసుకుంటున్నామండి. మనకైతే మాంసం 6 విజిల్లు వచ్చేసినాయండి, మెత్తపడ్డదే. దీని మీద కూడా కొద్దిగా మగ్గబెట్టుకుందామండి, ఎందుకంటే ఇది నాటుకోడి మాంసం కదా, ఆ మగ్గితేనే టేస్ట్ వస్తుంది బిర్యానీ, లేకపోతే రాదు. కొద్దిగా మనం అన్ని రకాలు వేసుకుని మనం చికెన్ అయితే మగ్గబెట్టుకుందామండి. నేను మసాలా సామాన్లు యాడ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద 3 చెంచాలు అయితే యాడ్ చేసుకున్నాను. అదిగోండి చికెన్ అయితే అయిపోయింది చూడండి. అదిగో చక్కగా ఉడికింది. చంటి పిల్లలు కూడా తినొచ్చండి, మెత్తగా అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు మనం దీని మీద మళ్ళీ ఇలాగే యాడ్ చేసుకుంటున్నాం కదా, ఇంకా కొద్దిగా మెత్తపడుతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు మాంసం అటు ఇటు తిప్పుకుందాం. మరి మాంసం అయితే యాడ్ చేసుకున్నాం కదా, 1/2 డజన్ పచ్చిమిరకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. కొద్దిగా ఉప్పు అయితే కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే వాటర్లో ఉప్పు వేసుకున్నాం కదండి రైస్లోని. ముందు దీంట్లో మా చికెన్లో కూడా ఉప్పు వేసుకున్నాం, అందుకని కొద్దిగా యాడ్ చేసుకున్నాను నేను. మసాలా అయితే 3 చెంచాలు ధనియాల పొడి, 3 చెంచాలు జీలకర్ర పొడి, 2 చెంచాలు మసాలా పొడి అయితే యాడ్ చేసుకున్నానండి నేను. మరి క్వాంటిటీ ఎక్కువ కదండి, 2 కేజీలు రైస్ కదా, మరి అందుకని నేను ఎక్కువగా యాడ్ చేసుకున్నాను అనమాట. చక్కగా పిల్లలు అయితే ఆకలి చేస్తుంది అంటున్నారండి. టైం అయితే లేట్ అయిపోయింది. అదిగో మాంసం కుట్టించడం లేట్ అయిపోయిందండి, తేవడం లేట్ అయింది. అదిగోనండి చక్కగానే మాంసం పెళ్ళి ఉడికింది చూడండి. కారం అయితే 4 చెంచాలు వేసుకుంటున్నాను నేను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను పెరుగు వేసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ పెరుగు దాకా యాడ్ చేసుకున్నాను అనమాట నేనైతే. దాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. అలాగా ఇలాగ వేసుకుంటే నాటుకోడి బిర్యానీ సూపర్గా ఉంటుందండి. చక్కగా పిల్లలు తినగలుగుతారు. మనకి ముసలోళ్ళు కూడా తింటాక మాంసం చక్కగా మెత్తపడిపోద్ది అన్నమాట. వాటర్ అయితే మురిగిపోతున్నాయండి మనకి. అందులో బియ్యం అయితే రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. అదిగో నేను రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. మా ఆడపడుచులు అందరూ వస్తారండి. ఇప్పుడు మా ఆడపడుచుని కూడా పిలిచాము. వాళ్ళకి అల్లుళ్ళుని కూతుర్లు కోడళ్ళు ఉండండి. వాళ్ళు ఇప్పుడు లేట్గా వస్తున్నారు. మరి వంట అయితే చేసేస్తున్నాను నేను. వాళ్ళు వస్తారు. పండగ అయితే సంక్రాంతి అయితే మేము చాలా బాగా జరుపుకున్నామండి.
టమాటాలు అయితే అరడజన్ టమాటాలు కోసేసుకున్నాను నేను. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, పుదీనా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని లైట్గా మగ్గబెట్టుకుందామండి. మగ్గబెట్టుకునేలోకి రైస్ అయితే అవుతుందండి. ఆనియన్స్ వేసుకున్నానండి. ఫ్రై ఆనియన్స్ వేసుకున్నాను నేను. ఇప్పుడు కలుపుకుంటానండి. అదిగోనండి. ఇప్పుడైతే పక్కనైతే మనకు అన్నం ఉడికొచ్చేసిందండి. అదిగోనండి, అలా ఉడకాలండి అన్నం. ఇంకా 70% అయితే ఉడకబెట్టుకున్నానండి నేను. 30% ఇంకా ఉడకాలి. మన మాంసం బాగా ఉడకబెట్టుకున్నాం కదండి మరి. ఇప్పుడైతే మనం వడపోసేసుకొని మనం రైస్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు. అదేనండి చికెన్ అయితే బాగా నీళ్ళు అడుగును కూడా లేకుండా చేసుకోకూడదు. చేసుకుంటే అడిగెట్టేసి పైన రైస్ అయితే ఉడకదు. అందుకని మనం ఎక్కువగా మాంసంలో వాటర్ లేకుండా వాటర్ లేకుండా చేసుకుని కొద్దిగా మగ్గబెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ మీకు తక్కువ అనిపిస్తేనే ఇప్పుడు మనం రైస్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు పైన. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాం మేము. పిల్లలైతే బయట అల్లరి కేకలు చేసేస్తున్నారు. అందుకే మరి వీడియో అయిన తర్వాత మాట్లాడదామని నేను మాట్లాడుకుంటున్నాను, లేదా డైరెక్ట్గా మాట్లాడుతున్నాను. అదిగోనండి, ఇప్పుడైతే చక్కగానే డెకరేషన్ అయితే అయిపోయిందండి. మనం అన్నీ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ అన్నీ వేసుకున్నామండి. నేనైతే నూనె అంటే ఆనియన్స్ వేపుకున్న నూనె అయితే యాడ్ చేసుకున్నానండి. అదే నూనె వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి బిర్యానీ. మనమైతే ఒక అరగంట సేపు మనం పొయ్యి మీద అయితే పెట్టుకోవచ్చండి. చక్కగానే దమ్ము బాగా అయిపోతుంది, చక్కగా ఉడికిపోద్ది. అదిగోని పైన ఎత్తి అయితే పెట్టుకుందామండి. పొయ్యి అయితే వెలిగించేసుకుంటున్నాను నేను. పిల్లలు అయితే అల్లరి చేసేస్తున్నారు. నాటుకోడి దమ్ము బిర్యానీ రెడీ అండి. స్మెల్ సూపర్ వచ్చేస్తుందండి. ఎప్పుడు తినేస్తామని పిల్లలు చూసేస్తున్నారు బయట. పెద్దోళ్ళు పిల్లలు కూడా చూసేస్తున్నారండి. అదిగోనండి చక్కగా ఎలా ఉడికిందో చూసారా. అది ఇది తింటే సూపర్గా ఉంటుంది. చికెన్ కూడా చాలా మెత్తగా అయిపోయిందండి. అదిగోనండి నాటుకోడి దమ్ము బిర్యానీ సంక్రాంతి స్పెషల్. అదిగోనండి పిల్లలైతే ఆడావిడి చేసేస్తున్నారు. పిల్లలకైతే వడ్డించేస్తున్నాను చూడండి. పెద్దోళ్ళు అయితే కుర్చీల మీద ఎక్కేసారండి. కుర్చీల మీద కూర్చున్నారు, ప్లేట్లు ఎట్టిపోయి. పిల్లలైతే కింద కూర్చున్నారు. పెద్దోళ్ళు కింద కూర్చోలేరు కదా. అయితే మాకు పండగ అయితే చాలా ఆనందంగా చేసుకున్నామండి. అందరూ ఒక చోట ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మాకు. మీరు కూడా అలా చేసుకోండి. అందరూ దిక్కులుంటే చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఆడపడుచులతోటి, అల్లుళ్ళతోటి, కూతుర్లతోటి, కోడలతోటి, మనవలతోటి. నేనైతే అలాగే చేసుకున్నానండి. సంక్రాంతి అంటేనే మా అందరికీ ఆడావిడండి. అదిగోనండి పిల్లలు, ఇది పిల్లల సైన్యం అంతా. అదిగో నాటుకోడి దమ్ము బిర్యానీ. నాకే అంటున్నారు. సంక్రాంతి మీరు ఇదే విధంగా జరుపుకోండి. నాటుకోడి బిర్యానీ ఇలాగే తయారు చేసుకోవాలి. మనం ముందు తోడతానే మాంసాన్ని ఇచ్చుకుని దమ్ము వేసుకున్నామంటే ఉడకదండి. అది తిన్నా బాగోదు. అందరూ సూపర్ అంటున్నారండి, చాలా బాగుందంట. అదిగోనండి పెద్దోళ్ళు అయితే మాత్రం కుర్చీల్లో కూర్చున్నారు. సంక్రాంతి స్పెషల్ నాటుకోడి దమ్ బిర్యానీ. బాయ్ అండి, ఉంటానండి.